10 నిమిషాలు సార్ మా రెడ్డి రాకేస్వామి కౌలే స్వామి కౌలే స్వామి జై జగన్ జై జగన్ जब इधर देखो అన్నం అయితే ఊరికా ముగుసుకున్నదండప్ప ఒకరెవరు పూల దండలు వచ్చిన వాళ్ళు ఒకరు రాండి. బండినవాజ్ గారు ఇన్వైట్ చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. విశేషం జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఈ గ్రామానికి దేవుని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా గోనగండ్ల మండలంతో కానీ గోనగండ్ల గ్రామంతో కానీ చాలా అనుబంధం ఉంది. దాదాపుగా 15 సంవత్సరాలు ఈ మండలంతో అనుబంధం ఉంది. మొదటి నుంచి ఇక్కడ పెద్దాయన ఎమ్మెల్యే కన్నా కూడా నేనే ఈ మండలం ఎక్కువ ఇన్ఛార్జ్ ఉంటాను. అప్పట్లో వాటర్ ప్రాబ్లం బాగా అంటే సమ్మర్ స్టోరేజ్ దగ్గర కూడా ఆ స్టేలో ఒక మండలానికి సమ్మర్ స్టోరేజ్ పెట్టడం అనేది స్టేట్లో ఫస్ట్ టైం అది. ఏ మండలంలో జరగలేదు, ఫస్ట్ టైం మన గోనగండ్లలో జరిగింది. ఈరోజు వాటర్ ప్రాబ్లం లేదని అనుకుంటున్నాను. ఇంకా చాలా డెవలప్మెంట్ అప్పుడు పెద్దగానే చాలా డెవలప్మెంట్ అయ్యి అలవాళ్ళకు ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. ఏదేమైనా మండల ప్రజలు మాత్రం చాలా మంచిగా మేము అప్పుడు చేసేటువంటి అభివృద్ధి చూసి ప్రతిసారి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఈ మండల ప్రజలను ఈ మండలాన్ని ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి. ఈరోజు జరిగేటువంటి రాజకీయ పరిణామాలను చూస్తే ఒక లడ్డు వివాదాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈరోజు చిన్న పిల్లలకు అర్థమవుతారు. 2024 జూలై 12వ తేదీన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే మీ గోనగండ్ల స్కూల్లో పోయి పిల్లలు అడిగితే కదా. ఆయన టైంలో వచ్చేటువంటి నేతి ట్యాంకర్లు అవి కల్తీ జరిగినాయి, పశువుల కొవ్వుతో తయారు చేసినారు, అనిమల్ ఫ్యాట్ ఆయిల్ కలిసిందని ఆయన చెప్తా ఉంటారు.
దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అంటారు. జూలై 12, 24వ తేదీ